విశాఖలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ హాజరు కానున్నారు. మధురవాడ హిల్ టాప్ 3కి హెలికాప్టర్లో చేరుకోనున్న సీఎం ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నారు. రాడిసన్ బ్లూ రెస్టారెంట్స్కి చేరుకొని డెవలప్మెంట్ డైలాగ్ అన్వెలింగ్ విశాఖ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం ది కాస్ట్ కార్డింగ్ స్కిల్స్ పారడైజం భవిత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఈరోజు విశాఖకు సీఎం పర్యటన ఉంది. ఈ రోజు 1500 కోట్ల రూపాయలకు సంబంధించి సుమారు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నారు. ప్రధానంగా ఇక్కడ మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు 9:10కి బయలుదేరుతారు. 9:30కి గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో ఇంటి నుంచి బయలుదేరే అవకాశం ఉంది. 9:40కి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి విశాఖకి 10:30కి చేరుకుంటారు. 10:35కి హెలికాప్టర్ లో బయలుదేరి 10:45కి మధురవాడ హిల్ టాప్ 3 వద్ద ల్యాండ్ అవుతారు. ప్రధానంగా ఈ రోజు 1500 కోట్ల రూపాయల అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఎన్నికల ముందు ఇది ఒక ఆసక్తికరమైన అంశం. 10:50 సమయంలో ప్రజలతోటి మమేకమై వినతులను స్వీకరిస్తారు. ఇప్పటి వరకు ప్రజలకి సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ లేదంటే ఇతరత్ర విషయాల గురించి కానీ ప్రజలతో చర్చించి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయని వినతులు అయితే స్వీకరించే అవకాశం అయితే ఉన్నది. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో 10 నిమిషాల వ్యవధిలో రాడిసన్ బ్లూ అక్కడ రిసార్ట్ కి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ 11 నుంచి 12:30 నిమిషాల వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంది. డెవలప్మెంట్ డైలాగ్ అన్వెయిలింగ్ ఆఫ్ విజన్ విశాఖ కార్యక్రమంలో హాజరై సీఎం తన సందేశాన్ని అయితే ఇక్కడ డెలిగేట్స్ కి వివరించనున్నారు. 12:45కి పిఎం పాలెం కన్వెన్షన్ హాల్ కి అయితే చేరుకోవడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా విశాఖలో ఈ రోజు ఎక్కువ సమయం గడిపే అవకాశం అయితే బిజీగానే గడిపే అవకాశం ఉంది. 12:45 నుంచి 1 గంట వరకు ది కాస్ట్ కార్డింగ్ స్కిల్స్ పార్టిజం భవిత కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఇక్కడ కూడా ప్రజలతో చర్చించడం అలాగే డెలిగేట్స్ తోటి మాట్లాడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా ముందుకు నడవాలి అనే అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. 1:55కి రోడ్డు మార్గంలో ఐటీ హిల్ టాప్ 3కి చేరుకుంటారు. ఈ కార్యక్రమాలు అన్ని అయిన తర్వాత 2:15కి బయలుదేరి 2:10కి విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. 2:30కి విశాఖ విమానాశ్రయానికి చేరుకొని అక్కడ ప్రత్యేక విమానం నుంచి మళ్ళీ గన్నవరం చేరుకునే అవకాశం ఉంది. మొత్తం మీద 3:30 కల్లా సీఎం ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. ఈ రోజు అంతా కూడా విశాఖలో ఆ సమయం వరకు కూడా బిజీగా గడిపే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.